ఎవరైతే షర్మిల గారు అన్నట్లు ఫైనల్ బెనిఫిషరీ, అంతిమ లబ్ధిదారుడు, డబ్బులు నీ దగ్గర పోయి మిథున్ దగ్గర పోయి లాస్ట్కి ఎవరి దగ్గర పోయింది, ఆ అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అని తేలితే తప్పకుండా అతను లోపలికి పోవాల్సిన పరిస్థితి. ఆ తర్వాత వైఎస్ వివేకానంద హత్య కేసులో ప్రధానంగా పులివెందులలో ప్రతి క్షణం మీకు తెలుస్తూ ఉంటుంది ప్రతి పాయింట్. ఇటీవల అవినాష్ రెడ్డికి సంబంధించి క్యూరింగ్ కూడా వచ్చింది. ఇప్పుడు పరిస్థితి ఎట్లున్నది అవినాష్ రెడ్డి ఈ కేసు? అవినాష్ రెడ్డి హైకోర్టులో బెయిల్ ఇచ్చేటప్పుడు కూడా సాక్షులను ప్రభావితం చేయకూడదు, సాక్షులను బెదిరించకూడదు అనేది ఒక క్లాజ్ పెట్టి ఇచ్చారు. దాని మీదనే నాకు తెలిసి సునీతమ్మ గారు సుప్రీంకోర్టుకు పోయినారు. తర్వాత ఈ మధ్య కాలంలో దస్తగిరి ఇక్కడ కడప సబ్ జైల్లో ఉన్నప్పుడు ఏదైతే దేవిరెడ్డి శంకరెడ్డి కొడుకు అబ్బాయి అయినటువంటి చైతన్య రెడ్డి సబ్ జైల్లోకి వచ్చి అతనికి ఒక ఆఫర్ చేయడము, ఒక డబ్బు లేదంటే బెదిరించడం జరిగిందనేది ఆల్మోస్ట్ ఆల్ ప్రూఫ్ అయింది. ఈ ప్రూఫ్స్ అన్నీ పెట్టుకొని ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయాలనేది ఒకటైతే, రెండోది వచ్చేసి ఏదైతే మీరు కింద ట్రయల్ కోర్టులో అప్పుడు అప్పట్లో సిబిఐ క్లోజర్ అని వేసినారు, అది క్లోజర్ అయిందా, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉందా లేదా అని